ఎప్పుడైనా కానీ దేవుడు పని చేయాలన్నా కానీ ఇక్కడ దేవుడే ఉండాలి. అపవాది పని చేయాలన్నా కానీ వాడు ఇక్కడే ఉండాలి. నీ జీవితంలో ఒకవేళ అపవాది పని చేస్తున్నాడా, వాడు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడా, ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు వెలుగున్న చోట చీకటి ఉంటుందా? నాకు ఇది వెలుగు వద్దు అనుకుంటే అప్పుడు చీకటి వస్తుంది. నాకు వెలుగు కావాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఏదో రకంగా వెలుగుని క్రియేట్ చేసుకుంటావు, చీకటి నీకు ఉండదు. వెలుగు చీకటిని క్రియేట్ చేసుకోగలిగేది నువ్వే. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నీకు వెలుగు కావాలా, నీకు చీకటి కావాలా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండెను. ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. ఎందుకంటే కొంతమంది వెలుగులోనికి వచ్చి కూడా కళ్ళు మూసుకుంటే చీకటే, సంఘంలోకి వచ్చి వెలిగించబడకపోతే చీకటే. వాక్యము దగ్గరికి వచ్చాక వాక్యము నిన్ను ప్రభావితం చేయాలి, లోకము నిన్ను ప్రభావితం చేయకూడదు.